దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రసిద్ధ ఆశ్రమంలో ఓ భయంకర ఘటన వెలుగు చూసింది. పేద విద్యార్థులకు విద్యాదానం చేయాల్సిన స్వామీజీ వారి మీద లైంగిక వేధింపులు చేశాడని 17 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథిపై కేసు నమోదైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సులో ఈడబ్ల్యూఎస్ కోటా స్కాలర్షిప్ తీసుకున్న విద్యార్థులను స్వామి లక్ష్యంగా చేసుకున్నట్టు ఫిర్యాదులో తెలిపారు. అసభ్యకరమైన భాష వాడడం, మెసేజ్లు పంపడం, బలవంతంగా తాకడం వంటి చర్యలకు పాల్పడినట్టు చెప్పారు. కొందరు వార్డెన్లు, మహిళా సిబ్బంది ఇచ్చిన ఒత్తిడి కూడా విద్యార్థులకు గురయ్యారని తెలిపారు. స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపుల కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసినట్టు సౌత్ వెస్ట్ జిల్లా డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. చివరిసారిగా ఆగ్రా సమీపంలో అతని కదలికలు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇన్స్టిట్యూట్ బేస్మెంట్ ఉపయోగించిన ఓల్వో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ ఉన్నట్టు తేలింది. ఈ ఆశ్రమం దక్షిణ భారతదేశంలోని శృంగేరి శ్రీ శారదా పీఠానికి చెందిన శాఖ కావడంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించింది. పీఠం తక్షణమే స్పందించి స్వామి చైతన్యానంద చర్యలు చట్టవిరుద్ధమని, పీఠం నియమాలకు వ్యతిరేకమని ప్రకటించింది. అతనిని పదవి నుంచి తొలగించి పీఠంతో సంబంధాలను పూర్తిగా తెంచినట్టు తెలిపారు.